హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ముచ్చట్లు. ఈరోజు నేను షూటింగ్కి వచ్చిన. షూటింగ్ అని చెప్పి ఈ ఛాయ్ హోటల్ ముందు కూర్చుంది ఏందనుకుంటారా? ఏం లేదు, ఛాయ్ తాగి షూటింగ్ పోతాని మేమందరం తయారయ్యి లొకేషన్కి పోదామని ఇక్కడ ఛాయ్ తాగుదాం దొంగతనంగా ఆగినాం. ఎవరెవరు అనుకుంటారా? చూడుర్రి. హాయ్ దోస్తులు, నమస్తే. నేను మీ నవీన పొట్టి సిద్దిపేట్. ఆయన పేరు ఏందో అన్నాడు, జానీ అట. జానీ జానీ నాకు తెలియదులా, కానీ మేము ఇక్కడ దొంగతనంగా షాయ్ తాగటానికి ఆయన ఆడికి పోయినాక ఏం చేస్తారు వీళ్ళు, షూటింగ్ చేస్తారా, మనం ముచ్చట పెడతారా ఏంటనేది మీకు చూపిస్తా. తయారయ్యేదాకా ఓ పాట పాడిండు. తయారైనాక ఏషమని తిప్పిపిచ్చి మంచం మీద ఉండే క్యారెక్టర్ చేయమంటాను. గట్లా చేస్తాడు. శిషి అవ్వ, నేను ఒక్కదానే చీకట్లు ఉన్నా అనుకున్నాను. ఇగో మళ్ళీ ఇగో ఈయననే మేకప్ కొట్టుకునే దాకా చూసి, గోడకు సున్న వేసేదాకా చూసి వెనక సిరి కాస్ట్ చూసి ఏం చేయమంటారు. అన్ని పెట్టుకున్నా, అన్ని కూడా విక్కిపించాను. ఇంకెవరు కొత్తగా వచ్చారు? బాలు సార్, బాలు గారు. ఈ అన్న తెలుసు కదా, అత్తది లాగత్త చూడుర్రి. ఈయన కొత్తగా వచ్చిండు. ఆ అబ్బాయి ఈ అన్న వాళ్ళ అబ్బాయి. ఇంకొకరి గురించి చెప్పాలి, షూట్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన లేదు. మేము వచ్చి 3 గంటలు అవుతుంది అంటేనేమో కోపానికి వస్తాడు. తండ్రిని మంచను అబ్బా. ఇగో కెమెరా ఇప్పుడు ఓపెన్ చేస్తాడు చూడు. ఇప్పుడు నువ్వు కెమెరా ఓపెన్ చేసేది? ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసేది నేనంటే ఇప్పుడు వచ్చేది. ఎవరు తిన్నారు? నువ్వు అని నేను అస్సలకే తిన. గంట సేపు నుంచి తిన్నది ఆయననే. ఇంక చదువుకుంటూనే ఉంటావా మరి? బన్నీ స్టార్ట్ చేసేది ఉన్నదా లేదా? ఎవరు? నేను బ్లాగేది ఇస్తా చెయ్యా. క్యాప్ ఏది ఇవ్వలేదు. యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, యాక్షన్ అంట. నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను. వినయ్, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు? నువ్వు వచ్చింది అద్దం చూసుకోవడానికి. షూటింగ్ చూసుకోవాలి కదా, షూట్ అన్నప్పుడు అద్దం చూసుకోవాలి, ఐరన్ చేయించుకోవాలి, షర్ట్, ఇవన్నీ బాయ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మీకు చెప్పలేము. అబ్బో దేవుడు, ఇన్నరావులే ఈయన కొద్ది బాగా చేశానట. చూసినావా? అయ్యో వెనకనేమో గిట్లా, ఇప్పటిదాకానో కెమెరా ముందేమో బాగా చేశానని అడుగుతాడు. చూసిరా ఆయన ఒక్కలే. చూసిరా ఫ్రెండ్స్, లోపట ఒక్కరు ముఖం ఒక్కొక్కరు తీరు అత్తలేదని మళ్ళీ ముల్లే మూటలు పట్టుకొని వేరే ఇంటికి ప్రయాణం చేస్తాను. అయ్యో వీళ్ళందరూ చూడు, వరద బాధితులు అలా పొట్టాల కోసం చూసినట్టు అందరు బ్యాగులు పట్టుకొని ఎవరింట్లో చూద్దామా అని చూస్తాను. ఇగో పాపం ఏం చేస్తాం, పోతున్నాం ముల్లే కట్టుకొని మూట కట్టుకొని ఏమున్నదక్కో అన్నట్టుగా పొద్దరుసుంది. గిదే తిరుగుడు అవుతుంది. ఇక షూటింగ్ ఎన్నడైతాడో అర్థమైతలేదు. ఇక ఏం చేసారో ఏంది అనేది చూపిస్తాం. ఇగో డైరెక్టర్ మీరు భయం లేకుంటే ఇగో ఎట్లా తిరుగుతాడో ముళ్ళ సంకల పెట్టుకొని. చెప్పు. అక్కుందంటే షూట్ తొందరనే కంప్లీట్ అయ్యి మాకేం బాధలేదు. అయ్యో అవుతుంది, కానీ ఇప్పుడు ఎట్లా పోవుడు, ఎక్కడ జాగేడా, ఇల్లేడా? షూటింగ్ స్టార్ట్ చేసి నన్ను వ్లాగ్ తీసుకోమన్నాడు. వ్లాగ్ తీసుకోమని ఒక కెమెరా పట్టుకొని ఈ కెమెరా పట్టుకొని తిరుగుతాను కెమెరామ్యాన్. ఇక షూటింగ్ చేసురా, లేకపోతే వ్లాగులకే ఈ రోజంతా డేట్ కేటాయించిందా? నేను ఎప్పుడైనా తీస్తాన్న విషయం మీకు తెలుసు, కానీ మరీ ఒక ఇట్లా కెమెరా ఇచ్చి పెట్టి ఫోన్ పట్టుకొని తిరుగుతారని అనుకోలేదు. డైలాగులు చెప్తాను, ఇక మైక్ ఇస్తాను, కెమెరా పట్టుకోడు. బాలన్న స్టెప్ ఎత్తాను ఒకటి. అదే వరకే కటింగ్ కటింగ్ అంటాడు. ఇక నవీన ఏంది తలకాయ నొప్పి వీళ్ళతో అనేసరికేమో ఏ యాక్షన్ కట్టు రెడీ ఫోన్ పట్టిండు.
చిన్నప్పటి నుంచి ఫోన్ వస్తూనే ఉన్నావు, వీడియో తీస్తూనే ఉన్నావు. మేము అన్నామా చెప్పు? ఇగో కాదు పిల్లాట ఇగో పిల్లాట 7 ఇల్లులు మారుతుంది అంటారు తెలుసా. పిల్లలు పుట్టినాక మమ్మల్ని కూడా షూట్ లొకేషన్ కానీ 3 ఇల్లులు మార్చిండ్రు. ముళ్ళలు పట్టుకొని తిరిగినాం చూసిండ్రు కదా మీరు. నచ్చి ఇంకొకసారి 2 సార్లు అంటాండు. ఏందో ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి. నాకైతే రందే లేదు ఆయన. బాబు రెడీ బాబు రెడీ ఏమనంటే బాబు రెడీ బాబు అంటాడు. చూడు పప్పు ఈ వరకే ముసలోళ్ళకు మోకాళ్ళ నొప్పులు జాయింట్ల నొప్పులు వస్తానే అబ్బా సుశీల బిడ్డ నా డైలాగ్ నాకే పెడతాడు. కానీ రెడీయా అను అని ఒకసారి అనిగా చిన్న గట్లనే పల్లెం పట్టుకొని తిరుగుతాను. ఇంకెట్ట చేస్తారో చూడు ఇక. ఇది ఎల్లిపాయలు ఎందుకో పొట్టు దిగమన్నది. ఏం చేస్తుందో మరి. పిల్లగానేమో ఆట పెడతాను. చిన్నపిల్ల ఆడుతుంది చూడే. ఏంది నేను పోయి కాడున్నా ఏది లేదు ఆడుతున్నా బిడ్డ. ఏది లేదుగా నేను పొయ్యి కాడ ఉన్నాను. అమ్మ ఎల్లిపాయలు అయినాయా అని కూర్చోవాలి. నడితిగా పప్పు ఉడకపాయే కడుపు అంతా కట్టకుట అన్నది. ఇంకేనాడే కూరలాంటి నేర్చుకునేది. అత్తగారింటి కాడ గిట్ట కూరలు అండితే మీ అవ్వ ఏం కూరలు నేర్పింది, మీ అవ్వ గిట్టనే అండ నేర్పిందా అని ఆడిపోతారని నేను అల్లుని ఇళ్ళని తెచ్చుకుంటుంది. ఇంకా కూడా అవినా నువ్వు షూటింగ్ వేయచ్చినవా ఎల్లిపాయలు పొట్టు తీయచ్చినవా? ఎల్లిపాయలకు కూడా కైకిలు ఇస్తారా? అట్లా కాదక్క, నువ్వు షూటింగ్ చేయడానికి వచ్చినావా బ్లాగ్ చేయడానికి వచ్చినావా? రెండు బోత్ ఆర్ సేమ్. అత్తనవా అత్తలేవు ఓపెన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరిని అట్లా తీయాలి తీయబడుతుంది. అసలు నువ్వు షూట్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినావు? పొద్దున 9 గంటలకు స్టార్ట్ చేసిన. మనం ఒక సీన్ తీయలేవా లోపల? ఎక్కడ తీసిరు నిజం చెప్పు. ప్రాస బాగుంది. ఎన్సాన్పల్లిలో ఎల్లిపాయలు తీస్తే కైకిలు ఇస్తారు. బాగుంది నెక్స్ట్ ఎట్లా అదే ఎన్సాంపల్లిలో ఎల్లిపాయలు తీయబోతే అయిపోయింది. చూసిర్రా పారి సీన్ కోదాం ఇక. చెప్తా ఇంకేంది అల్లుడు తెలివిని ఆలోచించాడు కదా. భూమి కొన్నాడు, ఇంకెందుకు టెన్షన్? అసలే రంది పెట్టుకోకు నువ్వు. ఎట్లా తప్పు అట్లా కాదే. అల్లుడు ఏంది గంత తెలివికొద్ది ఆలోచించిండు. మంచిగా భూమి కొన్నాడు అంటే కాదే అనుమాను. రెడీ కానీ అల్లుడు ఎంత తెలివిగా ఆలోచించిండు. మంచిగా భూమి కొన్నాడు అట్నే అల్లుడు ఎంత తెలివిగా ఆలోచించిండే. భూమి కొన్నాడట. అల్లుడు ఎంత తెలివిగా ఆలోచించా చూడు. భూమి కొన్నాడట. అల్లుడు తెలివిని ఆలోచించిండు కదా కొన్నాడు. తెలివిని ఆలోచించిండు కదా, భూమి కొన్నాడు, ఇంకెందుకు టెన్షన్? అల్లుడు తెలివిని ఆలోచించిండు కదా, భూమి కొన్నాడు, ఇంకెందుకు టెన్షన్? ఓ పిస మనిషి. అల్లుడు తెలివిగా మంచిగానే ఆలోచించిండు. ఇక మాత్రం పోందే మంచిగా భూమి కొన్నాడు. నీకు కొద్ది కూడా అర్థమైతలేదు ఆయన ఎందుకు భూమి కొన్నాడు. ఇంకేంది భూమి కొన్నాడు, రేపు ఇల్లు కడతాడు. ఇల్లు కట్టినాక మన బిడ్డను తీసుకొని పోతాడు. నేను నా బిడ్డ నాతోనే ఉంటుంది, నా ఇంట్లోనే ఉంటుంది అని నేను ఆశపడి అల్లుని ఇల్లుటని తీసుకొచ్చుకున్నా. ఇంకేంది ఇల్లు కట్టినాక నా బిడ్డను తీసుకొని పోతాడు. నా బిడ్డ నా దగ్గర ఉండదు. ఇక అమ్మా
ఎక్కడికి పోను వేడుదకే టెన్షన్ ఏం పడకు మన్ను టెన్షన్ పడకు ఇక నా బిడ్డ నాతో ఉంటది నాకు అర్థమైంది ఏడాకి పానం మంచిలేదు అమ్మ ఏడవకి నీకు పానం మంచలేదు ముందే ఇంకెక్కడ్రా ఇక ఈ చెల్లెని ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోతారా బావా ఈ చెల్లెని ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయినాక నేను బతికుండే వీటికి రా అమ్మ 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 ఏమైంది అమ్మ ఫోన్ చేయి అంబులెన్స్ ఫోన్ చేయి అల్లుడు అల్లుడు ఫోన్ చేయి నాన్న అమ్మ చిరా మొత్తానికి ఇక నన్ను చంపి ఇక్కడ నుంచి పంపిద్దామని చూస్తారు గంతిక మతులో వంది ఉన్నారు ఏమన్నట్టుంది ఇగో 2 షాట్ ఏమన్నట్టే 2 షాట్ అంటే లైటింగ్ పోతుంది అసలు ముఖమే కనబడుతుంది బాబు రెడీ బాబు ఫోన్ రెడీ నాని తీసుకోండి మధ్యలో ఫోన్ తీసుకోండి అయితే ఫోన్ చేయాలా ఫోన్ చేయాలి అక్క 10 గంటలకు పోతుంది ఇక ఫోన్ కాదు వాళ్ళు పంపించిన ఫోన్ అయిపోయింది ఇదంతా అయిపోయింది ఎంత ఎంత సతాయిస్తుండు తెలుసా బన్నీ ఛీ అబ్బా నా తలకాయ తింటున్నాడు నాకు ఆల్రెడీ బుత్తంతుంది తలకాయ ఎందుకు అక్క అట్లా అంటావు కట్టిట్ అన్నాడు ఆయన బ్లాగ్ మందని తీసుకున్నాడు కట్టిట్ అంటాడు మీరిద్దరే ఉంటారు మీరిద్దరే హల్చల్ అడవిడి చేసేది అంతా ఫాదర్ పక్కనే ఉంటాడు అడవిడి చేస్తాడు అమ్మ ఏమైందో కొంచెం బాబు అల్లుడు ఫోన్ చేయ అడవిడి చేయాలి రెడీ మోడ్ రోల్ ఓ పిస మనిషి అల్లుడికి ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటానవా ఆయన ఎంత ఇకమాది ఉంది ఈ పని చేసిండు ఇంకేంది భూమి కొన్నాడు భూమి కొన్నాక ఇల్లు కడతాడు ఇల్లు కట్టినాక ఇంకేమన్నా ఉన్నదా మన బిడ్డను తీసుకొని పోతాడయ్యా ఆయన అందుకే ఆ ఉపాయం పొంది భూమి కొన్నా అని చెప్పిండు నా బిడ్డ గిదాలుగా డైలాగ్ చెప్తాను మధ్యరా లేదు నా మొత్తం కంప్లీట్ అయినాక లాస్ట్ కి ఏడ్చినాక ఇక నా బిడ్డ నాతో అన్నాక ఎక్కడికి వచ్చింది ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఎమోషనల్ లో చేస్తున్నారు అలా ఇప్పుడు మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ కానీ నాకు నచ్చలే ఫ్రెండ్ ఇప్పుడు చెప్పు ఏం చెప్పిందా నువ్వే చెప్పింది రెడీ మోడ్ యాక్షన్ ఇంకెందుకు టెన్షన్ పడకు ఇక మన్ను టెన్షన్ పడకు ఏందో కట్ ఓకే నెక్స్ట్ చూసాక మళ్ళీ ఆట పోయిందట మొత్తం రాలేదు ఇప్పుడు మధ్యలో అందుకుంది నా బిడ్డేంది నా బిడ్డను తీసుకొని పోతాడు నా బిడ్డను నాతోనే ఉంటది నా బిడ్డ నా కళ్ళ ముందట ఉంటదని చెప్పి పిల్లుటం పట్టుకొచ్చుకుంటే ఆ ఇంకేంది నా బిడ్డను తీసుకొని పోతాడు ఇక అల్లుడు అన్నాక అమ్మ నేను ఏడికి పోనే నువ్వు ఏడువకే పానం మంచిదే అని పానం మంచి లేదే ఏడువకే నువ్వు అని అను ఇంకేంది బిడ్డ ఇక అన్నాక కొడుకు పీక్తేందని చెప్పండ గప్పుడు మొత్తం వాళ్ళే మోడ్ యాక్షన్ ఏ ఒక పిస మనిషి నీకు ఇంకా కూడా అర్థమైతలేదా అల్లుడు ఎంత తెలివికొద్ది ఆలోచించిండో ఇంకేంది భూమి కొన్నాడట రేపు ఇల్లు కడతాడు ఇల్లు కట్టినాక నా బిడ్డను తీసుకొని పోతాడు అయ్యా నా బిడ్డ నా కళ్ళ ముందటనే ఉంటుంది అనుకొని నేను అల్లుడిని ఇల్లుటని తీసుకొచ్చుకున్నా ఇంకేంది ఇల్లు కట్టుకొని నా బిడ్డను తీసుకొని పోతాడు ఇక నా బిడ్డ నాతో ఉండదు అయ్యా అమ్మ ఎక్కడికి పోను నీ దగ్గరనే ఉంటుండే పానం మంచిలేదు ఏం టెన్షన్ పడకు ఎటు పోదు మన బిడ్డ ఎటు పోదు అయ్యా ఏమో ఎందుకు అట్లా అనుకుంటున్నాను ఇల్లు కట్టుకొని బిడ్డను తీసుకుపోడా అసలే వాడు పోతాడు అయ్యా నాకు అర్థమైంది నువ్వు టెన్షన్ పడకు ఇన్ని రోజులు నా అల్లుడు మంచోడు నా అల్లుడి కొడుకు లెక్క చూసుకున్నా గాని ఇక మంచిగా తెలివికి వచ్చి ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటాడట టెన్షన్ పడకు వీడికి నీ ఆరోగ్యం బాగలేదు పానం మంచిలేదు అందరం టెన్షన్ పడకు అయ్యో అమ్మ అమ్మ ఏమైంది అరే అంబులెన్స్ ఫోన్ చేయరా బాబు అల్లుడు ఫోన్ చెయ్యే అమ్మ అమ్మ లేవే అమ్మ అమ్మ అల్లుడికి ఫోన్ చేయి మళ్ళా బ్లాగ్ ఓపెన్ చేసినావా ఫోన్ చేయాలా యాక్షన్ ఫోన్ చేయి నేను లేను అల్లుడు ఎక్కడున్నావు అల్లుడు నువ్వు ఒక ఫోన్ తోటి ఇటు వచ్చినావు ఇట్లా అన్నాడు అల్లుడు ఓకే రోలింగ్ రోల్ యాక్షన్ అల్లుడు ఎక్కడున్నావు అల్లుడు
తొందరగా ఇంటికి రా. ఫోన్ అడిగి పెట్టుకో. ఫేస్ కనబడు. మన ఫస్ట్ నుంచి అంతకు గుండె నొప్పి వచ్చింది చెప్పండి రాయ్యా. యాక్షన్. అల్లుడు ఎక్కడ ఉన్నావు? కనిపించింది ఫోన్ చేయనట్టు కనిపించింది. ఫోన్ చేయడానికి కనిపించింది. ఫోన్ పెట్టేసుకొని గబగబా మాట్లాడుతుంది. కోలు దొబ్బుకుంటారు డైలాగ్ చెప్పమంటే. యాక్షన్. అల్లుడు ఎక్కడ ఉన్నావు? కట్ ఇట్. బండి మళ్ళీ ఒకసారి చూడు, మళ్ళీ ఒక్కసారి చూడు. ఎందుకు కావాలి? అత్తమ్మకి ఇట్లా అయిందని చెప్పావా? అత్తమ్మకు వచ్చినాక చెప్దామని అంటున్నా. లేదు అల్లుడు అత్తమ్మ సీరియస్ తొందరగా రా. అత్తమ్మ సీరియస్ గా తొందర అత్తమ్మ పడిపోయింది చెప్పండి రా. అత్తమ్మకు గుండెపోటు వచ్చింది దాను. మీ అత్తమ్మకు మళ్ళీ గుండెపోటు వచ్చింది. మీ అత్తమ్మకు గుండెపోటు వచ్చి మళ్ళీ గుండెపోటు రెడీ. ఇప్పుడు కాదు. యాక్షన్ అయిన తర్వాత నవ్వకు, నవ్వుతే నాకు నవ్వుతుంది. రెడీ రెడీ. ఏంటిది బన్నీ షూట్ చేస్తావా లేకపోతే గిట్లా నవ్వుకుంటూ ఉంటావా? రోల్ యాక్షన్. అల్లుడు ఎక్కడున్నావు? తొందరరా. అత్తమ్మకు మళ్ళీ గుండెపోటు వచ్చి పడిపోయింది అల్లుడు. తొందరరా. అది ఎక్కడున్నావు? తొందరరా. అమ్మా లేవే, అమ్మా అమ్మ లేవే. డల్ లుక్ కావాలి అని చెప్పిర్రు. డల్ లుక్ అయ్యేదాకా ఆగాలి కదా. యోగ్యమా డల్ లుక్? నేను మొహం కడుక్కుని నిన్న మేకప్ కదా ఎక్కడ లిప్టిక్ ఉన్నది? ఇగో డల్ లుక్ అన్నారు. డల్ లుక్ అన్నప్పుడు రెడీ ఆగాలి కదా. డల్ లుక్ అన్నారు. నేను పేషెంట్ నాట. పేషెంట్ గిట్ట రెక్క పట్టుకొని గుంజుకపోతారా? అసలుకే హార్ట్ పేషెంట్ వాళ్ళ గిట్ట గుంజుకపోతారా? బెడ్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చిందట. ఇక సీన్ కావన్నట్టు గుంజుకపోతాడు. ఏం చేయాలి చెప్పు? బ్లా తీసుకుంటా ఉంటుంది. మీకోసమే కాదు నేను కష్టపడేది, వీళ్ళకి అర్థమైతలేదు. అగో అయ్యో ఇవారు దాకా డైలాగ్ చెయ్యాలని ఏం చేసిండు? గుంజుకు వచ్చిండు. ఇప్పుడు డైలాగ్ ఏమంటే ఇగో చూడు ఏమైంది బన్నీ. డైలాగ్ చెప్పాలని ఎత్తిపోయినట్టు ఉరికొచ్చి రెక్క పట్టుకోవచ్చు. పానం మంచిగా లేదన్నా కూడా దీని అంతటి కారణం మళ్ళీ రెడీ బాబు రెడీ అంటాడు. గంతే ఇక ఎవరు ఎక్కడన్నా ఉండని చూడాడు. ఆర్టిస్టులు అందుబాటులో ఉంటే లొకేషన్ ఏంది అన్ని చూసుకుంటాం. కానీ ఇక్కడ ఏమైందో చెప్పాలా? ఇక్కడ అందుబాటులో లేరు. ఇలాగనే మేమున్నాం. సో లొకేషన్ మాకు అందుబాటులో లేదు. అందుకని ఇంకో లొకేషన్ కోసం ఫోన్ చేస్తున్నాం. ఇంకా అబ్బా ఎన్ని అబద్ధాలు. అక్క వామ్మో ఆగో లొకేషన్ ఇప్పుడు వెనుకలు ఆడుకుంటాను. అక్క ఈరోజు 12 గంటలకు షూట్ నుంచి పోగలుగుతుంది. అవ్వ నీ తొందరనే పోతా ఆశ దవ చెప్పడం. డల్ క్యారెక్టర్ నీకు పానం మంచి. నువ్వు 8 రోజులు ఉంటున్నావు. 2 రోజులు ఉంటాను. హాస్పిటల్కి వెళ్ళి 2 రోజులకి తీసుకొచ్చి ఇప్పుడు సీన్ చేస్తుర్రా. పాప డైలాగ్ చెప్పింది. ఇగో మీకు మీ అందరికి ఒక చిన్న డైలాగ్ ఆర్టిస్ట్. ఇగో ఈమె కూడా డైలాగులు చెప్తాంది. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ ఏం పేరు? పాప పేరు మంచిగా ఉంది కదా ఊళ్ళో. ఏమో పేరేం పేరు? అగో దిల్వాణి అట. బిల్వానియా? అరేవా అగ్గో చూసిర్రా ఊళ్ళా. అగ్గో చూస్తాను చూసినావా? సీన్ చేద్దామని ఒక గీయాల చేసిండు. ఈ క్లైమాక్స్ అయితే ఇంటికి పోదామని మేము ఆశ పడితే ఇగో ఏం చెప్తారు పెట్టిర్రు. రండి 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 ఇంతసేపు కాస్ట్యూమ్ చేంజ్ అన్నారు. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని కూడా ½ an hour దాటిపోయింది, ఇంతవరకు రాలేదు. ఇగో లైట్లు ముల్లెలు మూటలు మళ్ళీ ఇదంతా మళ్ళీ చేయబట్టయింది. ఈ ముల్లెలు పట్టుకున్నావు బాలంతా తిరిగినట్టు తిరుగుతా. లైట్లు మర్చిపోయచ్చు వీళ్ళందరూ మర్చిపోయచ్చు. ఇదంతా ఈయన ఆర్టిస్టులకి ఏముంది చెప్పు? చీర కట్టుకోవాలి పోవాలి ఏమే ఏమే అంటారు. అన్ని చూసుకొని రావాలి. ఎట్లా చీర అంటావు హార్ట్ పేషెంట్ అంటూ. క్యారెక్టర్ మాత్రమే హార్ట్ పేషెంట్, రియల్ లైఫ్ లో కాదు. అవును ఫిక్స్ అయి ఉంటాం కదా, క్యారెక్టర్ ఫిక్స్ అయి ఉంటాం కదా మేము. గుంజుకొచ్చిరు గొర్ర ఇది ఎప్పుడైనా ఎంతసేపు చేస్తారో కదా మరి ఈ డైలాగును. చూద్దాం స్టార్ట్ కావడానికి అర్ధగంట చూద్దాం. చూసిర్రా ఈ టైం అవుతాంది ఇంకా లైట్లు పెట్టి చేస్తాండ్రు. ఏమన్నా అంటే మా వీడికే కయ్య లేస్తాండు. గీయాల దాకా ఉంటదా? అవ్వా పాపం పాడవాడా. 6 అవుతుంది అంతే. 6 ఎక్కడ 7 అవుతుంది చెప్పేస్తుందంటే 11, 12 అవుతుందంటే చెప్తుంది ఆమె. 11, 7 అవుతుంది. సిద్దిపేట నుంచి నీ సొప్పదండి గో అని అంటే బస్సు ఉండద్దా చెప్పు?
స్పేస్ బాగుంది బస్ స్టాప్ లో. సరిపోదు ఒక లైట్ డే ఎఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎత్తాను రైలు ఇట్లానా ఎట్లా నాకు ఆమె దొరికినప్పుడు మామూలుగా ఉండదులో నువ్వు అక్కడ నువ్వు ఫ్యాన్ బంద్ చేయి. ఓ మస్కిటో బుల్లి మస్కిటో వచ్చేసింది. బ్లడీ మస్కిటో. ఇడియట్ మస్కిటో. ఓ షిట్. ఇట్లా పైకి పడవకూడదు, గోడ కాని కూర్చోవాలి. బిడ్డకు స్థలం నుంచి అంటే ఇంకా చచ్చిపోయిందా ఇంకా చచ్చిపోతా? చూసిరావులు నన్ను ఎప్పుడెప్పుడు చంపుదామా అని చూస్తారు. ఏమిటికి నన్ను గిట్లా కంట్లో పెట్టుకుంటారు. నేను ఆల్రెడీ కంట్లో వాడా కంట్లో పెట్టుకుంటారు నన్ను. మెత్తి మెత్తి చూపిస్తున్నావు మెత్త మెత్తనా మెత్తి ఇగో మమ్మీ అసలు వాట్ పేషెంట్ అట్టుకును ఈకేం సంబంధం. హాయ్ ఫ్రెండ్స్. నువ్వు ఈడ కూర్చోండి. అమ్మ కొంచెం స్పేసా కొంచెం బిడ్డ కూర్చోండి. అక్క గరబెడప్పుడు కూడా తీస్తున్నాడు. నువ్వు అర్జున్కి ఆధార్ గ్రౌండ్ ఇల్లు కవర్ చేస్తుంది మా ఊరికి. ఇక లేట్ గమ్మంట కదా గణేశం చూడు ఒకసారి. ఫోన్ పట్టుకొని అటు ఇటు దింపుకుంటా లేట్ అవుతుంది ఏమన్నా అంటే ఆర్టిస్టుల మీద పడతారు. ఇక్కడ నువ్వు ఆలోచించు. అమ్మనే చూడకు, తల చూపినావు. ఏదో ఆలోచించినట్టు చేయమంటే ఆయన ఇట్టనే ఏం చూడద్దు. తింపుతాడు చెప్పినప్పుడు మీ ఇద్దరు చెప్పిందే ఫాలో అవ్వాలి మీరు. ఓకే రెడీ? గంట ఎక్కడిది ఖచ్చితంగా ఆపరేషన్ చేపిస్తాం. అమ్మకుండా ఎట్లా అల్లుడు అని ఈ మాట. నాకు ఆపరేషన్ అదేం వద్దు కానీ నన్ను అయితే మొదలు ఇంటికి పంపిర్రు. ఆపరేషన్ చేయించకుండా అమ్మకుంటే ఎట్లా అల్లుడు అని అంటావు. తమ్ముడు అమ్మకుంటే ఎట్లా అని అంటావు. నాకు ఆపరేషన్ వద్దుగా నన్ను ఇంటికి పంపిర్రు. అక్క అక్క తర్వాత ఈయన కూర్చోగానే నువ్వు అంటున్నావు మెల్లగా. నువ్వు అనేసి ఓకే నువ్వు అను. కూర్చోగానే ఎట్లా చేస్తావు అల్లుడు ఆపరేషన్ అంటే ఆ భూమి ఉంది కదా. అల్లుడు నా కోసం మీరు ఇబ్బంది పడవద్దు అల్లుడు. నువ్వేదో భూమి తీసుకున్నావు, అదే నువ్వేదో ఇబ్బంది పడి. ఇగో నేను ఏడవకుండా డైలాగ్ చెప్తే ఇగో కళ్ళపో నీళ్లు కలుపు. నాకు నీళ్ళే రాలే కళ్ళకు. ఇక మొత్తానికైతే షూటింగ్ అయిపోయింది. బాయ్ చెప్పురి. ఏం బాయ్ పోతున్నా నాగంలో మోచేతోటి ముక్కు గుద్దింది. ఇక మరి నాకు లేట్ అవుతుంది కదా, నేను రావాలి కదా, ఇంటికి పోవాలి కదా. బాయ్. అందరికైతే గుర్తుకుంది కదా శ్రవంతి ముచ్చట్లు. సబ్స్క్రైబ్ చేసుకోరు. మీరు శ్రవంతి ముచ్చట్లని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అట్లా చేశారనుకో మంచి మంచి కొత్త కొత్త సరదా ముచ్చట్లు మీ ముందుకు తెస్తాం. బాయ్. శ్రవంతి ముచ్చట్లు.